బైబిల్ గ్రంథం స్త్రీలకు చాలా ప్రాముఖ్యతనిచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మరి దేవుడు ఏం చేస్తాడంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఒక స్త్రీనిగా పురుషునిగా దేవుడు ఇద్దరిని సమానంగా చేశాడు. వారిద్దరు ఏక శరీరం, ఒక స్త్రీ పురుషుడిగా. ఎవరికి కూడా తారతమ్యం లేదు బైబిల్. మరి ఆది పురుషులు ఆదాము అవను చూస్తే అవను కూడా దేవుడు ఒక స్త్రీ కదా భార్య అని అవను దేవుడు దీవించిన విధానం ఏంటంటే జీవము గల ప్రతి వానికి నువ్వు తల్లివి. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో చక్కగా మాట ఉంది. జీవం గల ప్రతి వానికి నువ్వు తల్లివి అని అవను మరి దేవుడు దీవించాడు. అదేవిధంగా శారాను కూడా దేవుడు దీవించాడు. నువ్వు అనేక జనములకు తల్లి అవుతావు. ఆదికాండం 17వ అధ్యాయము 16వ వచనంలో నువ్వు అనేక జనములకు తల్లివి అని శారాను దేవుడు దీవించాడు. రిబ్కాను దేవుడు దీవించాడు. అంటే స్త్రీ ప్రస్తావన అంటే బైబిల్ గ్రంథం స్త్రీని తక్కువగా చేస్తుందా, స్త్రీలు అంటే తక్కువ చూపు ఉందా బైబిల్కి లేదా దైవజనులకు ఉందా అంటే ఆ ప్రస్తావన చూపుతూ మీకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అదేవిధంగా బైబిల్లో రూతు అనే పేరు మీద ఒక స్త్రీ మీద ఒక పుస్తకం రాయబడి ఉంది. రూతు గ్రంథం ఉంది బైబిల్లో. ఎస్తేరు అనే ఒక పేరు మీద ఒక పుస్తకం రాయబడి ఉంది. 2 స్త్రీల మీద 2 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో.